సున్నుండలు అబ్బా ఎంత బాగుంటాయో. పండగలకి అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసి పెట్టే ఈ సున్నుండలు పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎంతో రుచిగా ఉండే ఈ బలవర్ధకమైన ఆహారాన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ సున్నుండల్ని అదే టేస్ట్తో మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాము. ఈ సున్నుండల్లో మనకి ప్రోటీన్ ఫైబర్ కూడా ఉంటుంది. నేను 1 కప్పు మినువులని తీసుకున్నాను. నల్ల మినువులు అంటే పొట్టు తీయనటువంటి మినువులు. వీటిని తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ కూడా అందుతుందండి, చాలా మంచిది. మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసినటువంటి ఛాయ మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. 1 కప్పు అంటే దాదాపు 200 గ్రామ్స్ మినువులని నేను తీసుకున్నాను. దీన్ని మనం మూకుడులో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్లేము, అప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి మంచి అరోమా వస్తుంది. అప్పుడే మనకి ఇవి బాగా వేగినట్టు లెక్క. వీటిని మనం ఇలాగే ఉండలు చుట్టుకుంటాం కాబట్టి పొడిగొట్టుకొని మనం కొంచెం బాగా రోస్ట్ అయితేనే మనకి ఈ పచ్చి వాసన అంతా పోయి చాలా చాలా రుచిగా సున్నుండలు అయితే తయారవుతాయి. ఇలా మనం వేపుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు 1 స్పూన్ బియ్యం వేసుకొని 4-5 యాలకులను కూడా వేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను 1 అరకప్పు ఆవు నెయ్యిని ఇలాగా కరిగించుకుంటున్నాను. మామూలు నెయ్యి కూడా మీరు తీసుకోవచ్చు. డాల్డా మాత్రం వాడొద్దండి, డాల్డా అంత మంచిది కాదు. మనం ఈ మినువులను ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటాను. మీకు తిరగలి ఉంటే మీరు చక్కగా దాంట్లో మెత్తగా చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా మెత్తగా అయితే అంత బాగుండదు, కొంచెం రవ్వలా ఉంటే చాలా చాలా బాగుంటాయి ఈ సున్నుండలు. నేను ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను. 1 కప్పు మినువులను తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కరిగింది కదండి, ఈ నెయ్యి ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని మనం మినప సున్నుండల్ని తయారు చేసుకోవాలి. ఈ బెల్లం నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, ఈ బెల్లం వేసి ఇలాగా ఇందులో మినపప్పు పొడిలో వేసుకుంటున్నాను. మనం కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాక మరికొంత వేసి కలుపుకోవచ్చు. ఈ బెల్లం ఎప్పుడు కూడా మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా పొడిగా వేసుకుంటే బాగా కలుస్తుంది మనకి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ వేయించిన మినువుల పొడి బెల్లము బాగా కలిపేసుకున్నాక మనం కరగపెట్టుకున్నటువంటి ఈ నెయ్యిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. డాల్డా అయితే ఆరోగ్యానికి మంచిది కాదండి, బయట డాల్డా వేస్తారు. మీరు ఇంట్లో చక్కగా ఇలా తయారు చేసుకోండి. నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసి ఇలా కలుపుకుంటున్నాం కదా, ఎక్కడ కూడా ఉండలు చుట్టకుండా బాగా కలుపుకుంటే చాలా చక్కగా వస్తాయండి మనకు మినప సున్నుండలు. ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలకు రోజు ఒకటి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. కొంచెం నెయ్యి వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ మినపప్పు వేయించుకొని బెల్లం కూడా కలిపి డబ్బాలో పెట్టుకుంటే తడి లేకుండా ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడు కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు. లేదా వేడి చేసినటువంటి పాలను కూడా కలిపి అప్పటికప్పుడు పిల్లలకి ఇవ్వచ్చండి. మా అమ్మ మాకు చిన్నప్పుడు అలాగే పాలతో కలిపి ఈ సున్నుండలు ఇచ్చేదండి, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇలాగా మనం నెయ్యి వేసి కలుపుకున్నాం కదండి, దీన్ని ఇలాగా చేతిలో తీసుకొని గట్టిగా నొక్కుతూ గుండ్రంగా ఉండలులాగా చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటేనే తర్వాత మనం తినేటప్పుడు చేతిలో తీసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా గట్టిగా చేసుకున్నాక మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఎంతో రుచిగా ఉండేటువంటి సున్నుండల్ని మన ఇంట్లో ఇలా చక్కగా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలాగా నేను సున్నుండలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటున్నాను. మీరు పొట్టు తీసిన పప్పు అయితే కొంచెం తెల్లగా ఉంటుంది. పంచదారతో కూడా కొంతమంది చేసుకుంటారు, కానీ బెల్లం రుచి వేరండి. ఇలా నేను తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకుంటున్నాను. జీడిపప్పు పలుకులను వేసి ఇలాగా ఉండలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.